శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 19వ అధ్యాయము పారాయణం. విధి విశేషాలు తెలిసిన వారు నిన్ను వేదవేద్యునిగను నిశ్చలునిగను అద్వితీయునిగను తెలుసుకున్నారు. అట్టి వాడవును సూర్యచంద్ర శంకర బ్రహ్మాదులగు వేల్పులతో కొలవబడే పాద పద్మాలు గల రమణీయమైన నిన్ను పలుమార్లు స్తుతిస్తాను. ఓ పరమాత్మ, నీవు వాచామగోచరుడవు, శంకరుడు పూజించే పాదాలు గలవాడవు, సంసార భయాన్ని తొలగిస్తావు. సంసార సాగరాన మునిగి పర్వతాకారులైన శంకరాదులతో ఎల్లప్పుడూ పొగడబడుచుంటావు. స్థావర జంగమాదులైన సర్వభూతాలున్ను భూత భవిష్యత్ వర్తమానాలై ఉన్నాయి. అవి అనిత్యాలు. నీ మహిమ మాత్రం సర్వోత్కృష్టం. నీవు పరాత్పరుడవు. శంకరుడు నీ పాద పద్మాలెప్పుడూ పూజిస్తూ ఉంటాడు. చరాచరమైన ప్రపంచమంతా మహాభూతాలతోనూ మాయలతోనూ కూడి మాయమగును. నీవొక్కడవు మాత్రమే సర్వసమర్థుడవై విరాజిల్లుతూ ఉంటావు. ఓ మురారి, విచిత్ర రూప, 4 విధములైన అన్నములకు యజ్ఞమునకు సర్వరూపమైన వాడవు. నీవు ప్రపంచం యొక్క ఆద్యంతాలందు సర్వపరిపూర్ణుడవై ఉన్నావు. ఓ ఈశ్వర, నీవు ఆనంద సాగరుడవు, సదాచిత్స్వరూపుడవు, సర్వమునకు స్థానమైనదియు సర్వపురాణ సారమును అయిన సకల ప్రపంచమును నీతోడనే పుట్టి నీయందే లీనమవుతుంది. నీవు సకల జనుల హృదయాలలో కిరణాలకు కారణమై ఆత్మస్వరూపుడవు. అన్ని లోకాల చేత కీర్తించబడే ఈశ్వరుడవు. మనసు చేత కూడా సాధ్యం కానివాడవు. జ్ఞాన నేత్రాలకు తప్ప మాంసనేత్రులకు నీవు కనిపించవు. ఓ ఈశ్వర, నీకు అనేక నమస్కారములు. ఓ నారాయణ, నన్ను కృతార్థుని చేయి, నీకు మృక్కులర్పిస్తాను. నీ దర్శనం నా విషయంలో వృధా కాకుండుగాక. ఓ పరమేశ, అఖిల లోకారాధ్య, సర్వేశ్వర, ఈశ్వర, నీకు నమస్కారం. నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు. అట్లు చేసినట్లయితే నన్ను కృతార్థుని చేసినట్లవుతావు. నీకు దీనివలన ఏ కొరత రాదు. నీవు దయానిధివి, దాతవు. నేను దీనుడను, సంసారాంబుదిలో మునిగి ఉన్నాను. నిర్మలుడా, ఈశ్వర, లోకంలో నమస్కరించతగినవాడా, మురారి, సంసార సముద్రంలో మునిగిన నన్నుద్ధరించు. త్రైలోక్యనాథునికి నమస్కారం. త్రైలోకవాసివైన నీకు నమస్కారం. అనంతుడా, ఆది కారణుడవు, సర్వవ్యాప్తివి, సృష్టికర్తవు అయిన నీకు నమస్కారము. దయానిధి, హంసుడవు, హంసపతివి, పూర్ణ సత్స్వరూపుడవు, గుణాతీతుడవు, గురువు అయిన నీకు నమస్కారము. నిత్యానంద సముద్రమున ఉన్నవాడవు, స్వర్గాపవర్గ ప్రాప్తి కారణుడవు, సకల విభేదాలు లేనివాడవు, తేజస్వరూపుడవు. సజ్జనుల హృత్సరోజు దళములందు లోపల నివసించు ఆత్మస్వరూపుడవు. సర్వేశ్వరుడవు, హరివి, శ్రీకృష్ణుడైన నీకు నమస్కారము. సృష్టిస్థితి లయ కారణుడవు, వైకుంఠవాసుడవు. నీ పాద పద్మాలకు నమస్కారం చేస్తూ వినయంతో తలలించుక ముందుకు వాల్చిన వ్యాసాదులు నిన్ను స్తుతించు. నీ పాదములందలి భక్తి అనే నావనెక్కి పుట్టుక అనే సముద్రాన్ని దాటి ఆర్తిలో కార్చి తేజోమయుడవైన నిన్ను పొందారు. మానవులు అనేక విధములుగా విన్నను, ప్రత్యక్షానుమానాది తర్కశాస్త్ర వాక్యాలచే ఊహించియును, నానావిధ పురాణములు ఆగమాలు పఠించియును, పెక్కు శాస్త్రాలు విచారణ చేసియును నిన్ను తెలియలేరు. హరియందు భక్తి వలన కలిగిన జ్ఞానంతో నీ పాద పద్మాలు చేరి నీ మీద భక్తి వల్లనే ఉత్తముడవైన నిన్ను చూస్తారు. గజేంద్రుని, ధ్రువుని రక్షించావు, ప్రహ్లాదుని కాపాడావు, మార్కండేయుని, విభీషణుణ్ణి పోషించావు. కీర్తి సంపదలతో విరాజిల్లువాడవైన నీకు నమస్కారం. నిన్ను ఒకసారి తలచినంతనే సకల పాపాలు నశింపచేసే నీ పాద పద్మాలు పొందుతారు. అట్టి నీకు నమస్కారం. ఓ కేశవ, నీకు నమస్కారం. మధుసూదన, దేవ, మహేష, మహామతి, త్రివిక్రమ, నిత్యవామన, నీకు నమస్కారం. కేశవ, నీకు నమస్కారం. శ్రీధర, నీకు వందనం. ఋషికేశ, నీకు నమస్కారం. పద్మనాభ, నీకు నమస్కారం.
ఓ కరుణానిధి నీకు నమస్కారం. దామోదర నీకు నమస్కారం. సంరక్షణ నమస్కారం. నన్ను కాపాడు అని ప్రార్థించాడు. ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించడం విన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో, జ్ఞానసిద్ధి, నీ స్తోత్రానికి సంతోషించాను. ఏదైనా వరము కోరుకో అన్నాడు. భగవానుడు ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి, మురారి, నా మీద దయ ఉంటే నాకు నీ పదం ఇవ్వు. నాకు అంతకంటే కావలసింది లేదు అన్నాడు. అంతటా మహావిష్ణువు, నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది. నీకు మేలు కలిగే ఇంకొకటి చెప్తాను విను. కొందరు బుద్ధి లేక దురాచారాల్ని ఆశ్రయిస్తారు. వాళ్ళ కొరకు పాపహారికమును వేదోక్తము అయిన వ్రతాన్ని ఒకదానిని నియమిస్తాను. నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢశుద్ధ దశమి నాడు క్షీరసాగరంలో శయనిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. ఈ 4 నెలలు యోగనిద్రలో ఉంటాను. నన్నెవరైనా వ్రతాల చేతను దానాల చేతను పూజిస్తే వారికి పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది. నా తృప్తికి కారణమైన ఈ 4 నెలలలోనూ వ్రతం దానాలు చేయని వారు నరకాన్ని పొందుతారు. నా ఆజ్ఞ ప్రకారం చతుర్మాస్య వ్రతం చేయని వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. సోమరితనం, నిద్ర పుట్టటం, మరణించటం, దుఃఖం మొదలైన వాటి వలన కానీ, లాభాల వలన కానీ, తక్కిన వాటి వలన కానీ నా భక్తులకు భయం లేదు. నా భక్తులెవరో, భక్తి లేని వారు ఎవరో వారి భక్తిని పరీక్షించేందుకు నిద్ర నటిస్తాను. నా ఆజ్ఞ ఎవరు పాటిస్తారో, నాకు ఇష్టాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాక్కాయ జన్ములైన పాపాలన్నీ హరిస్తాయి. నీవు చేసిన స్తోత్రాన్ని 3 సంధ్యలలోనూ పఠించే వారికి నా మీద దృఢమైన భక్తి కలుగుగాక. వారు చిరకాలం వైకుంఠాన నివసించుగాక అని యోగనిద్రకు వెళ్ళిపోయారు. ఓ మహాముని, శ్రీహరి వాక్యాన్ని నీకు చెప్పాను. ఈ చతుర్మాస్య వ్రతం అన్ని వ్రతాలలోనూ ఉత్తమమును, పావనమును, ఫలప్రదమును అవుతుంది. మహాపాపిష్టులైన దురాత్ములు గాని, విష్ణుప్రియులైన సాధువులు గాని చతుర్మాస్య వ్రతం ఆచరించాలి. 4 జాతుల వారు, స్త్రీలు, పురుషులు, విధవ స్త్రీలు, పుణ్యస్త్రీలు, సన్యాసులు, వారు వీరు అనే భేదం లేకుండా విష్ణుప్రీతికి ఈ వ్రతం చేయని వారు 1,000,000 జన్మల వరకు సురాపానం చేసిన వారి పాపాన్ని పొందుతారు. చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. జ్ఞానసిద్ధాదులంతా చతుర్మాస్య వ్రతం చేసి పుణ్యలోకాలు పొందారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్య మండలి 19వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమః శివాయ.